హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ముద్దపప్పు ఆవకాయ చేసుకుందాం. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం ముద్దపప్పు ఆవకాయని. దాన్ని కొంచెం వెరైటీగా చేసుకుందాం. స్పైసీగా టేస్టీగా చేసుకుందామా? దానికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని కడిగి 2 కప్పులు నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించండి మెత్తగా దాన్ని. ఉడికించి తర్వాత 2 కప్పులు బియ్యం తీసుకొని దీన్ని కూడా 4 గ్లాసులు నీళ్ళు పోసేసి అన్నం వండేసేయండి. ముద్దపప్పు ఉడికిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసేసి మెత్తగా ఇలా కలిపేసేసేయండి. కొంచెం నీళ్ళు తక్కువైతే అనుకుంటే నీళ్ళు పోసేసుకోండి ఇప్పుడే, ఎందుకంటే కొంచెం నీళ్ళు ఎక్కువ కావాలి. ఇలా జారుగా ఉండాలి. చూసారుగా? ఇప్పుడు బాండీ పెట్టుకొని కొంచెం ఎండుమిరపకాయలు, తిరగమాత గింజలు, కొన్ని జీడిపప్పులు వేయండి. దాంట్లో ఇలా చిన్నులపాయ కూడా వేసుకోండి. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇలా వేయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఇలా వేయించేసేయండి. ఇప్పుడు దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న ఉద్దపప్పు చూడండి, కొంచెం నీళ్ళు తక్కువే నాకు కూడా పోసాను, మీరు కూడా పోయండి కావాలంటే. దాంట్లో ఇప్పుడు మనం రెడీగా ఉన్న ఆవకాయని చూసారా ఇలా కలిపేసేయండి. ఎర్రగా ఉంది. ఇప్పుడు దాంట్లో అన్నం వేసేసేయండి. ఈ మొత్తం కలిపేసి బాగా కలిపేయండి. చూసారుగా? బాగుందా? ఇప్పుడు దాని మీద మనం ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి చూడండి అలా పైకి తేలుతూ ఉండేట్టుగా ఆ నెయ్యి వేసుకొని బౌల్లోకి తీసుకొని కావాల్సిన వాళ్ళు చక్కగా వడియాలు అప్పడాలు ఏమైనా నంచుకోవచ్చు. ఇలా స్పైసీగా తింటూ ఉంటే ఆహా, చెప్పేదేముంది ఇంకా, నోరూరిపోతున్నదండి. నాకైతే మాత్రం తినేయాలి గబగబా. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది.